హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. దీన్ని పప్పుచారులో కానీ రసంలో కానీ సైడ్ డిష్గా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను బెండకాయలు బాగా క్లీన్గా వాష్ చేసుకొని దాన్ని ఒక క్లాత్ పెట్టి బాగా తుడుచుకున్నాను. ఆ తర్వాత వీటిని బాగా తుడిచిపెట్టుకొని ఉంచుకోవాలి, లేకపోతే కర్రీ అనేది జిగటగా వస్తుంది. అప్పుడు బాగోదు తినడానికైనా. ఈ బెండకాయలు లేతగా ఉన్నవి చాలా. నేను 4-5 పెట్టి ఒకేసారి కట్ చేస్తున్నాను, లేట్ అయిపోతుంది అని చెప్పేసి. బెండకాయ ఫ్రైకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది, అందుకనే నేను 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను. తాలింపు గింజలు వేసుకున్నాను. అవి బాగా చిటపట్లాడిన తర్వాత ఒక సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. సాల్ట్ మాత్రం ఇప్పుడే వేసుకోకూడదు. ఇప్పుడే వేసుకుంటే బెండకాయలు జిగటగా మారిపోతాయి. కరివేపాకు వేసిన తర్వాత ఇలా మూత పెట్టేసుకుంటే ఆయిల్ అనేది మన మీద పడకుండా ఉంటుంది. చూడండి, ఆనియన్స్ వేగిపోయాయి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న బెండకాయలను వేసుకొని బాగా గరిటెతో తొప్పండి, ఆయిల్ బాగా పట్టే వరకు ముక్కలకి. ఈ బెండకాయ ఫ్రై చాలా కష్టంగా అనిపిస్తుంది చేసే వాళ్ళకి. ఈ ఫ్లేమ్ అనేది ఇప్పుడు లోనే పెట్టుకోవాలి, హై పెట్టుకుంటే మాడిపోతుంది. అలాగే కర్రీ అనేది ఎక్కువసేపు తిప్పకూడదు, గట్టితో తిప్పితే జిగట అయిపోతుంది. కర్రీ ఫ్రై లాగా అనిపించదు, తినడానికి ఇష్టపడరు చాలామంది. మనం కావాలంటే టోస్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా టేస్ట్ సరిపడా పసుపు వేసుకున్నాను నేనైతే. ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు. ఒకసారి బాగా తిప్పుకోండి. చూడండి, ఇప్పటికే కొద్దిగా జిగటగా వచ్చినట్టు అనిపించింది నాకు. అందుకే ఫ్లేమ్ లోలో ఉంచుకొని జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండండి. ఎక్కువ సార్లు తిప్పకూడదు. బెండకాయ ఫ్రై టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోండి. దీన్ని ముక్కలు పట్టేలాగా చూసుకోవాలి జాగ్రత్తగా మనం. ఇప్పుడు నేను ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న కొబ్బరి కారం వెల్లుల్లి మిక్సీ పట్టి ఉంచుకున్నాను. దాన్ని ఈ ఫ్రైలో వేసుకొని బాగా కలుపుకోండి, అప్పుడు ముక్కలకి పడుతుంది. 1.5 టీ స్పూన్ వరకు వేసుకున్నాను నేను కారం. కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గరిటెతో తిప్పుకోండి, అప్పుడు ముక్కలకు బాగా పడుతుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి ఉంచుకున్న పల్లీలు వేసుకుంటున్నాను. ఈ పల్లీలు కూడా వేసి ఒకసారి గరిటెతో తిప్పండి. నాకైతే కర్రీ జిగటగా అయితే ఏం రాలేదు. జాగ్రత్తగా చేసుకోవాలి, లేదంటే అంటుకుపోతుంది. జిగటగా తినబుద్ధి కాదు కొంతమందికి. మా ఫ్రెండ్ కూడా అలానే అంటుంది, ఎప్పుడు చేసినా నాకు అలానే వస్తుంది. ఒకసారి నువ్వు చేసి వీడియో పెట్టు, నేను చూస్తాను అని చెప్పింది. అందుకే సరే అని చెప్పి చేస్తా అని చెప్పాను. అలాగే కారం మగ్గిపోయేంత వరకు కొద్దిసేపు 3 మినిట్స్ 4 మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ మీద ఉంచేయండి, అప్పుడు కారం ముక్కలకు పడుతుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.